Everyone. So we'll wait for a few more minutes to see that a few more students gather, then we'll start the session. And meanwhile, we'll have a quick recap of the things which we had earlier. If at all anyone wants to communicate, they can in chat box. I'll be waiting to reply to them. Anyone has any queries, anything to be resolved? If anything is there, please be in touch with me. Today's topic is plastic surgery. So I think all of us are aware what plastic surgery is. We might have heard it several times. Plastic surgery అంటే ఏంటి, అది ఎలా చేస్తారు అనేది మనకు ఐడియా ఉంది. We have to remember one more thing over here. Plastic surgery is different from cosmetic surgery. Cosmetic surgery అంటే గ్లామర్ పెంచుకునేదానికి లేకపోతే నెక్ పై నుంచి చేసుకునే సర్జరీని కాస్మెటిక్ సర్జరీ అంటారు. ఈ ప్లాస్టిక్ సర్జరీలో రకరకాలు ఉన్నాయి. రైనోప్లాస్టీ మనం ఆల్రెడీ చదివాం. నోస్ కి చేసే సర్జరీని రైనోప్లాస్టీ అంటారు. మ్యామోప్లాస్టీ అంటే బ్రెస్ట్ సైజ్ పెంచుకునేదానికి తగ్గించుకునేదానికి చేసుకునే సర్జరీని మ్యామోప్లాస్టీ అంటారు. అబ్డిమనోప్లాస్టీ అంటే అబ్డామిన్ తగ్గించుకునేదానికి చేసే ప్లాస్టిక్ సర్జరీ లైపోసెక్షన్. అండ్ ఓటోప్లాస్టీ ఇయర్ కి సంబంధించింది. అండ్ బ్లెఫరోప్లాస్టీ ఐ కింద మనకి సాగిగా ఉంటుంది, అలాంటి వాటిని కరెక్ట్ చేసుకునే దానికి చేసే సర్జరీయే బ్లెఫరోప్లాస్టీ. సో ఫస్ట్ విల్ గో త్రూ బోటాక్స్ ఇంజెక్షన్. ఈ బోటాక్స్ ఇంజెక్షన్ అనేది ఏంటంటే మనకి రింకిల్స్ ఏర్పడినప్పుడు, అంటే ఏజ్ పెరిగే కొద్దీ రింకిల్స్ వస్తుంటాయి. రింకిల్స్ అంటే ముడతలు. సో ఆ రింకిల్స్ పోవడానికి ఏం చేస్తారంటే దే విల్ యూజ్ వన్ ఇంజెక్షన్ కాల్డ్ as బోటాక్స్ ఇంజెక్షన్. ఈ బోటాక్స్ ఇంజెక్షన్ వల్ల రింకిల్స్ అన్ని తగ్గిపోయి వి గెట్ ఎ ఫెయిర్ అండ్ స్మూత్ స్కిన్ అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ as బోటాక్స్ ఇంజెక్షన్. నెక్స్ట్ కెమికల్ పీలింగ్. మనం కాస్మెటాలజిస్ట్ లేకపోతే డెర్మటాలజిస్ట్ దగ్గర ఈ మాటలు వినంటాం, కెమికల్ పీలింగ్ చేస్తుంటారని. అలాగే మనం ఫేషియల్ చేయించుకున్నప్పుడు కూడా బ్యూటీ పార్లర్స్ లో కూడా పీలింగ్ చేస్తుంటారు. పీలింగ్ అంటే ఏంటి, ఒక తొక్క లాంటిది తీయడం అనమాట. లైక్ ఆరెంజ్ పీల్ అని, ఫేస్ ప్యాక్స్ కూడా వేసుకుంటారు, కుకుంబర్ పీల్ అని అలాగా. సో సిమిలర్లీ ద డెర్మటాలజిస్ట్ విల్ బి యూజింగ్ వన్ chemical in order to peel off all the things which are preventing or which are responsible for the wrinkles. అంటే ఓల్డ్ స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేసి ఫ్రెష్ స్కిన్ గా తయారు చేసేదాన్ని ఈ కెమికల్ పీలింగ్ అంటారు. లేజర్ హెయిర్ రిమూవల్. దిస్ ఆల్సో we might have heard about it several times. లేజర్ హెయిర్ రిమూవల్ అంటే అన్వాంటెడ్ హెయిర్ నంతా మనం రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి అంటే కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా షేవింగ్ చేసుకోవడం కాకుండా there might be little bit of hair in some parts where the female feel uncomfortable to have it. సో అలాగా ఎప్పుడైతే లేడీస్ అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేయాలనుకుంటారో సో దే గో ఫర్ లేజర్ హెయిర్ రిమూవల్ అనమాట. అంటే రిపీటెడ్ హెయిర్ రిమూవల్ కి వెళ్లకుండా సో జస్ట్ ఇట్స్ అ నార్మల్ థింగ్ విచ్ విల్ బి యూజింగ్ ద లేజర్ టెక్నాలజీ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లేజర్ హెయిర్ రిమూవల్. నెక్స్ట్ ఒకసారి ఈ ఫేస్ ఈ ఇమేజ్ ని కనుక చూస్తే మనం ఈ ఫిమేల్ యొక్క లిప్స్ ని చూడొచ్చు. ఫస్ట్ ఇమేజ్ లో చూస్తే అమ్మాయి లిప్స్ చాలా సన్నగా ఉన్నాయి. దెన్ ఇన్ ద సెకండ్ ఇమేజ్ this girl's lips are a little bit better. In the third image, this girl's lips are really attractive. So, ఈ లిప్స్ ఆగ్మెంటేషన్ అంటే ఏంటి, పెంచడం.
సో లిప్స్ ఆగ్మెంటేషన్ అంటే లిప్ సైజ్ పెంచడాన్ని లిప్ ఆగ్మెంటేషన్ అంటారు. దాన్ని లిప్ ఆగ్మెంటేషన్ సర్జరీ అంటారు. అంటే ఒక చిన్న ట్రీట్మెంట్ ద్వారా లిప్ సైజ్ ని పెంచుతారు. దాన్ని లిప్ ఆగ్మెంటేషన్ అంటారు. ఆగ్మెంటేషన్ మీన్స్ ఇంక్రీజ్ ఆఫ్ ద సైజ్. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే ఎస్పెషలీ కొంతమందికి బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు ఆ బ్రెస్ట్ సైజ్ పెంచుకునేదానికి సో దే గో ఫర్ ఎ ట్రీట్మెంట్. So that is called as breast augmentation, means increasing the size of the breast as per their requirement. అంటే వాళ్ళకి ఎంత సైజ్ బ్రెస్ట్ కావాలి అంటే అంత సైజ్ బ్రెస్ట్ పెంచుకునే దానికి చేసుకునే ట్రీట్మెంటే ఈ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్. నెక్స్ట్ ఈస్ rhinoplasty. Rhinoplasty means the surgery which is done to the nose. మనం ఇంతకు ముందు చదివాం ఈఎన్టీ టాపిక్ లో rhinoplasty అని. అంటే మనకి నేజల్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా, లేకపోతే నోస్ మరీ పెద్దదిగా ఉన్నా కూడా, అంటే లైక్ శ్రీదేవి హీరోయిన్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను, తనకి నోస్ చాలా పెద్దదిగా ఉండేది. సో ఆపరేషన్ చేయించుకొని ఆ నోస్ సైజుని తగ్గించుకుంది. దాన్ని రైనోప్లాస్టీ అంటారు. సో ఒకసారి మళ్ళీ చూసుకుందాం. అదే సో ఫస్ట్ వన్ ఈజ్ ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీలో రైనోప్లాస్టీ ఉంటుంది, బ్లెఫెరోప్లాస్టీ, మ్యామోప్లాస్టీ, ఓటోప్లాస్టీ, అబ్డామినోప్లాస్టీ, లైపోసెక్షన్. సో బోటాక్స్ ఇంజెక్షన్స్ దేనికి ఇస్తారంటే రింకిల్స్ రిమూవల్కి ఇస్తారు. అంటే ముడతలు తీసేయడానికి, ఫేస్ బాగా గ్లో ఉండేదానికి. జైన్ ఆ రింకిల్స్ ఎక్కడ ఎస్పెషలీ ఫోర్ హెడ్ దగ్గర, ఐబ్రోస్ దగ్గర అవన్నీ పోతాయి అనమాట. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. ఇట్ కాస్ట్ అరౌండ్ 3,500 to 5,000 లైక్ దట్, డిపెండింగ్ ఆన్ ద ml ఆఫ్ ఇంజెక్షన్ విచ్ హ్యాస్ టు బి ఇంజెక్టెడ్. అంటే ఎంత ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేయాలి, ఎంత ఎంఎల్ ఇంజెక్ట్ చేయాలి అనే దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బోటాక్స్ ఇంజెక్షన్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ కెమికల్ పీలింగ్. ఆల్రెడీ మీకు చెప్పాను కెమికల్ పీలింగ్ అంటే ఏంటంటే సేమ్ మనకి ఫేషియల్ పీల్స్ లాగే ఈ కెమికల్ పీల్స్ ని కూడా వాడతారు. సేమ్ నెక్స్ట్ వన్ ఈజ్ జస్ట్ సెకండ్ దిస్ సమ్ సార్ట్ ఆఫ్ ఓకే లేజర్ హెయిర్ రిమూవల్. So I told you about this. All the extra hair will be removed by using laser technology, that is called as laser hair removal. అంటే కొన్ని అన్వాంటెడ్ పార్ట్స్ లో హెయిర్ అంతా ఉంటుంది. అలాంటి హెయిర్ ని రికరింగ్ గా షేవింగ్ చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, అండ్ అక్కడ షేవింగ్ రిపీటెడ్ గా చేసుకోవడం వల్ల ఆ స్కిన్ హార్డ్ గా రఫ్ గా అయినట్టు తయారవుతుంది. కాబట్టి అలాంటి వాటిని ఓవర్కమ్ చేయడానికి లేజర్ హెయిర్ రిమూవల్ టెక్నిక్ వాడతారు. లిప్ ఆగ్మెంటేషన్. లిప్ సైజ్ చూడండి. జైన్ సో కొంతమందికి లిప్స్ చాలా సన్నగా ఉన్నట్టుంటుంది, వాళ్ళు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటారు. అంటే వాళ్ళకి బ్యూటీ లేదన్నట్టుగా ఒక సైకలాజికల్ డిప్రెషన్ కి లోన్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సింపుల్ గా లిప్ సర్జరీ చేయించుకుంటారు. లిప్ ఆగ్మెంటేషన్. లిప్ ఆగ్మెంటేషన్ అంటే లిప్ యొక్క సైజ్ ని పెంచుతుంటారు జస్ట్ బై డూయింగ్ ఎ స్మాల్ ఇంజెక్షన్ ఆర్ ఎ స్మాల్ సర్జరీ. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సేమ్. సో బ్రెస్ట్ సైజ్ పెంచడానికి కానీ ఆర్ బ్రెస్ట్ లో ఇర్రెగ్యులారిటీస్ ని కరెక్ట్ చేయడానికి కానీ జైన్ ఒక ప్రాపర్ షేప్ చేయడానికి జైన్ దీన్ని బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటారు. అంటే చిన్నవిగా ఉన్న వాటిని పెద్దవిగా చేసేదానికి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ అంటారు. రైనోప్లాస్టీ. Rhinoplasty is nothing but doing surgery for the nose అనమాట. Reshaping the nose in order to increase the proper appearance of the nose. ఫేస్ లిఫ్ట్ సర్జరీ. ఒకసారి బాగా ఇమేజింగ్ చూడండి. ఫేస్ లిఫ్ట్ సర్జరీ అంటే 50 years 60 years వచ్చిన వాళ్ళకి జైన్ ఫేస్ అంతా లూజ్గా ఎలాడుతున్నట్టుగా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే దే గో ఫర్ ఫేస్ లిఫ్ట్ సర్జరీ. సో ఇక్కడ మనం కానీ బాగా అబ్జర్వ్ చేస్తే ఆ చీక్స్ దగ్గర ఉన్న స్కిన్ ని పైకి లిఫ్ట్ చేసి సూచర్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ as ఫేస్ లిఫ్ట్ సర్జరీ. దీని వల్ల ఏమవుతుందంటే 60 years వాళ్ళు కూడా 40 years 35 years ఏజ్ లాగా వాళ్ళు కనపడతారు. యూజువల్లీ ఈ కాస్మెటిక్ సర్జరీ కానీ ప్లాస్టిక్ సర్జరీ కానీ ఇవన్నీ ఎవరు వాడతారంటే ఆల్మోస్ట్ ఆల్ ద బాలీవుడ్ హీరోస్ అండ్ ద టాలీవుడ్ హీరోస్ అండ్ ద హాలీవుడ్ హీరోస్ వీళ్ళందరూ ఎక్కువ ఇవి కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటా ఉంటారు రిపీటెడ్. అంటే వాళ్ళ ఏజ్ ని కన్సీల్ చేయడానికి, దాచిపెట్టడానికి, వాళ్ళ గ్లామర్ ని పెంచుకునే దానికి కూడా వీళ్ళు
రిపీటెడ్ ఫేస్ లిఫ్ట్ సర్జరీస్ కి వెళ్తుంటారు. అండ్ liposuction, I think all of you know in the image, if at all you see carefully, ఇతనికి ఫస్ట్ ఇమేజ్ లో కానీ చూస్తే టమ్మీ చాలా ఎక్కువ ఉంది. సో కొంతమందికి టమ్మీ సైజ్ డిక్రీజ్ చేసుకోవడానికి అంటే ఎక్సర్సైజుల వల్ల చేయలేక తగ్గలేకుండా ఉన్నప్పుడు ఈ లైపోసెక్షన్కి వెళ్తారు. ఆల్ ద ఎక్సెసివ్ ఫ్యాట్ డిపాజిట్స్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఈజీ ప్రొసీజర్. నెక్స్ట్ బ్రో లిఫ్ట్. బ్రో లిఫ్ట్ అంటే మన ఫోర్ హెడ్ దగ్గర ఆ స్కిన్ ఎప్పుడైతే లూజన్ అవుతుందో, అంటే ఐబ్రో ఏరియాస్, ఐ మీద ఉండి బ్రోస్ రెండు బ్లాక్ వి ఉంటాయి, వాటిని ఐబ్రోస్ అంటారు. ఐబ్రో ఏరియా దగ్గర ఉన్న రింకిల్స్ ని రిస్టోర్ చేయడానికి, అంటే రింకిల్స్ ని తీసేసి యంగ్ లుక్ ని రిస్టోర్ చేయడానికి చేసే కాస్మెటిక్ ప్రొసీజరే బ్రో లిఫ్ట్ కాస్మెటిక్ ప్రొసీజర్ అంటారు. అంటే సేమ్ మనం ఒకవేళ సీరియస్ గా ఉన్నప్పుడు యూ కెన్ సీ ద రింకిల్స్ విల్ బి ఫార్మ్డ్. సేమ్ అలాగే ఏజ్ అయిపోయినప్పుడు కూడా నుదుటి మీద ముడతలు చాలా పడుతూ ఉంటాయి. అలాంటి ముడతల్ని తీసేయడానికి చేసే సర్జరీయే బ్రో లిఫ్ట్ సర్జరీ అంటారు. నెక్స్ట్ ద నెక్స్ట్ వన్ ఈస్ బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ. ఫస్ట్ ఇమేజ్ లో కానీ చూస్తే బ్రెస్ట్ చాలా సాగింగ్ బ్రెస్ట్ అంటారు. సాగింగ్ అంటే వేలాడుతున్నట్టుగా, హ్యాంగ్ అవుతున్నట్టుగా లూజ్గా ఉండే బ్రెస్ట్ అనమాట. అంటే ఏజ్ అయిపోయే కొద్దీ ఆర్ డెలివరీ అయిపోయిన తర్వాత సేమ్ సో వీళ్ళకి బ్రెస్ట్ ఏంటంటే దే హ్యావ్ సాగింగ్ బ్రెస్ట్, అంటే లూజ్గా బ్రెస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు దే ఫీల్ లిటిల్ బిట్ ఆఫ్ డిస్కంఫర్ట్, ఎందుకంటే ఆ కొంచెం షేప్లెస్ ఉన్నాయి. సో వీ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ షేప్ ఉండాలి అని, ఎస్పెషలీ దోస్ హూ గివ్ ప్రయారిటీ టు కాస్మెటిక్స్, దోస్ హూ గివ్ ప్రయారిటీ టు అపిరెన్స్, వాళ్ళు ఏంటంటే ఈ బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ అంటారు. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే బ్రెస్ట్ సైజ్ పెంచడం, బ్రెస్ట్ లిఫ్ట్ అంటే ఈ వేలాడుతున్న బ్రెస్ట్ ని పైకి లేపి వాటికి టైటన్ అయ్యేదానికి చేసే సర్జరీయే బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ అంటారు. బ్లెఫరోప్లాస్టీ, see you can see the image. సేమ్ బ్లెఫరోప్లాస్టీ అంటే ఏంటి, ఐలిడ్స్ దగ్గర ఉన్న ఎక్సెస్ స్కిన్ అంతా రిమూవ్ చేస్తారు. ఆ బ్యాగీనెస్ అంటే బ్రహ్మానందం చెప్తుంటాడు, సేమ్ సో బ్యాగ్స్ ఎలాడుతున్నాయని కళ్ళ కింద. సో ఇలాంటి వాటిని రిమూవ్ చేయడానికి చేసే సర్జరీయే బ్లెఫరోప్లాస్టీ, రిమూవింగ్ ఆల్ ద ఎక్స్ట్రా బ్యాగినెస్. లింబ్ రీకన్స్ట్రక్షన్. లింబ్ రీకన్స్ట్రక్షన్ అంటే కొన్నిసార్లు కొంతమందికి ఒక కాలు చిన్నదిగా ఒక కాలు పెద్దదిగా, ఆర్ కొన్నిసార్లు ఒక చెయ్యి చిన్నదిగా ఒక చెయ్యి పెద్దదిగా అలా ఉంటుంది. అలాంటప్పుడు సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ఆ లింబ్స్ ని సరి చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లింబ్ రీకన్స్ట్రక్షన్. అంటే ట్యూమర్స్ వల్ల కానీ లేకపోతే జెనెటల్ కండిషన్స్ వల్ల కానీ కొన్నిసార్లు ఎఫెక్ట్ అయిన లింబ్స్ ని ప్రాపర్ కండిషన్ తీసుకురావడాన్ని లింబ్ రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ అంటారు. క్లెఫ్ట్ లిప్ అండ్ పెలేట్ రిపేర్. సో ఐ థింక్ ఆల్ ఇఫ్ యూ నో వాట్ ఇస్ మెన్ బై క్లెఫ్ట్ లిప్ అంటే గ్రహణ తొర్రి అనేది అంటారు, ఇఫ్ ఇట్ ఆల్ ఐఎమ్ కరెక్ట్ ఇన్ తెలుగు. సేమ్ అంటే పై పెదవి చిట్లినట్టుగా ఉంటుంది పైన. సో అలాంటి వాళ్ళకి చిన్నప్పుడే సర్జరీ చేస్తారు. సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ బర్త్ డిఫెక్ట్స్ ఇన్ ద లిప్ అండ్ పెలేట్. అంటే పెలేట్ అంటే నోట్ లోపల అంగడి అంటారు కదా, సేమ్ సో ఆ పెలేట్ దగ్గర ఒక క్రాక్ లాగా ఒక ఓపెనింగ్ లాగా ఉంటుంది. అలాంటి వాటి వల్ల ఈ క్లెఫ్ట్ లిప్ వల్ల పెలేట్ రిపేర్ చేయకపోతే వాళ్ళకి స్పీచ్ కూడా, మాటలు కూడా సరిగ్గా రావు, వాళ్ళ ఫేషియల్ అపియరెన్స్ కూడా బాగుండదు. సో ఇలాంటి స్పీచ్ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి, ఫేషియల్ అపియరెన్స్ ని సరిచేయడానికి చేసే సర్జరీని క్లెఫ్ట్ లిప్ ఆర్ పెలేట్ రిపేర్ సర్జరీ అంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. దిస్ ఆల్ ఆఫ్ us know, చాలా సార్లు వినుంటాం. ఎస్పెషల్లీ బాల్డ్ హెడెడ్ పీపుల్. అంటే బాల్డ్ హెడెడ్ పీపుల్ అంటే బట్టపురి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వేరే వాళ్ళకి హెయిర్ ఎక్కువ చేస్తే చాలా జెలస్ గా కూడా ఫీల్ అవుతుంటారు. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అంటే ఏంటంటే హెయిర్ ఫాలికల్స్ ని సేమ్ సో వేర్ ద హెయిర్ ఫాలికల్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ద స్కాల్ప్ ఆర్ ట్రాన్స్ప్లాంటెడ్. సో హెయిర్ ఫాలికల్స్ ని ఈ బాల్డ్ ఏరియాస్ లో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఎందుకంటే అవి న్యాచురల్ గా గ్రో అయ్యేదానికి. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇలాంటి ట్రాన్స్ప్లాంటేషన్ లాగే హెయిర్ ఫాలికల్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేసే ప్రాసెస్ ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ అంటారనమాట.
నిప్పుల్ రీకన్స్ట్రక్షన్. మనం కానీ బాగా అబ్జర్వ్ చేస్తే బ్రెస్ట్ మీద నిపుల్స్ ఉంటాయి. జైన్ కొంతమందికి ఐరెగ్యులర్ నిపుల్ షేప్ ఉంటుంది, ఆర్ కొన్నిసార్లు క్యాన్సరస్ గ్రోత్ ఉన్నప్పుడు బ్రెస్ట్ ని వాళ్ళు సర్జరీ చేసి తీసేస్తారు. జైన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆ బ్రెస్ట్ ని సర్జరీ చేసి తీసేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నిప్పుల్ లేకుండా ఒక షేప్లెస్ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు నిప్పుల్ రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. అంటే ఇట్స్ ఇన్వాల్వ్స్ స్మాల్ సర్జరీ. ఒక చిన్న ఆపరేషన్. అంటే మామూలు మనం బెలూన్స్ ని ఫిటాలి అబ్జర్వ్, చిన్న పిల్లలకి బెలూన్స్ చేసినప్పుడు ఆ బెలూన్ పగిలిపోయినప్పుడు జైన్ వి జస్ట్ బ్లో లిటిల్ బిట్ ఆఫ్ ఎయిర్ అండ్ టైట్ ఒక చిన్న నిప్పుల్ షేప్ లాంటిది మనం బెలూన్ తో తయారు చేస్తాం. అలాగే మన స్కిన్ ని కూడా కొంచెం బాగా దగ్గరికి లాగేసి సూచర్స్ లాంటి కుట్లు లాంటివి వేసేసి ఆ చుట్టూరు టాటూ లాంటిది వేస్తారు. ఎందుకు? ఒక నిపుల్ లాగా ఫామ్ అయ్యడానికి. మనం కానీ ఈ నిపుల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ కానీ చూస్తే యూడ్ బి అమేజ్. అంటే నిప్పుల్స్ ఇంత ఈజీగా తయారు చేయొచ్చా సర్జరీ ద్వారా అని తెలుసుకుంటారు. సేమ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ నిపుల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ. అండ్ vaginoplasty. This is also a very simple surgery. Vaginoplasty. And just a second, just 1 second. Please cooperate. And I forgot to plug this thing. I'll plug it. Vaginoplasty. Yeah. So what's meant by vaginoplasty? అంటే డెలివరీ అయిన తర్వాత ఆర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూ అయిన తర్వాత వెజైనా ఏమవుతుందంటే ఇట్ లూజన్ అయిన తర్వాత ద పర్సన్ హూ ఎవర్ ఇస్ ఇన్వాల్వింగ్ ఇన్ ద సెక్షువల్ ఇంటర్ కోర్స్ అలాంటప్పుడు తనకి తగిన సాటిస్ఫాక్షన్ రాదు. either the male or the female, they may not get that sexual satisfaction. అలాంటి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ పొందాలి అని కొన్నిసార్లు ఏం చేస్తారంటే వెజైనోప్లాస్టీ చేసుకుంటారు. అంటే వెజైనాని టైటన్ చేసే సర్జరీ అనమాట. దాన్ని వెజైనోప్లాస్టీ అంటారు. ఇది కొన్నిసార్లు వెజైనల్ కెనాల్ దెబ్బతిన్నప్పుడు కానీ, లేకపోతే కాంజినేటల్ డిసీజ్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే క్యాన్సరస్ గ్రోత్ ఉన్నప్పుడు కానీ, ఇలాంటప్పుడు కూడా ఈ వెజైనోప్లాస్టీ చేస్తారు. కానీ వెజైనోప్లాస్టీ నౌవేడేస్ ఇట్ హాస్ బికమ్ అ వెరీ కామన్ సర్జరీ. అంటే మనం కాస్మెటిక్ సర్జరీస్ ఎలా చేసుకుంటున్నారో అలాగే వెజైనోప్లాస్టీ కూడా చేసుకుంటున్నారు. అంటే మీరు కానీ చూస్తే ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ టు షో యూ ద ఇమేజ్. సో మెనీ హాలీవుడ్ హీరోయిన్స్ అండ్ బాలీవుడ్ హీరోయిన్స్, they have undergone what is it breast augmentation surgery, same, and they have gone lip augmentation surgery, and similarly vaginoplasty Hollywood heroines చాలా మంది కూడా చేసుకున్నారు. You can just Google it and check. And what all we are learning is just science. So let us learn it like science. And the next thing is Mohs surgery. సో ఇది ఒక స్పెషలైజ్ సర్జికల్ టెక్నిక్ అనమాట. ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న క్యాన్సరస్ గ్రోత్ ని లేయర్ బై లేయర్ అంటే పొరలు పొరలుగా తీసేస్తారనమాట. సేమ్. సో హెల్దీ టిష్యూస్ ని ఉంచి అన్హెల్దీ టిష్యూస్ ని, అంటే ఈ క్యాన్సరస్ గ్రోత్ ఉన్న టిష్యూస్ ని తీసే సర్జరీని మోస్ సర్జరీ అంటారు. పీనైల్ రీకన్స్ట్రక్షన్ అంటే పీనిస్ అంటే ఎవ్రీవన్ నోస్ ఇట్స్ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్. సో చాలా మంది పెన్నిస్ అంటుంటారు. ఇట్స్ నాట్ పెనిస్, ఇట్స్ పీనిస్. ఈ పీనైల్ రీకన్స్ట్రక్షన్ అంటే పీనిస్ ని ప్రాపర్ షేప్ లేకపోతే ప్రాపర్ గా రీకన్స్ట్రక్ట్ చేసే సర్జరీని ఈ పీనైల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అంటారు. అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీ, ఇక్కడ టైటిల్ పెట్టలేదు, రిమెంబర్ దట్, మాక్సిల్లోఫేషియల్ సర్జరీ. ఈ మాక్సిల్లోఫేషియల్ సర్జరీని ఎవరు చేస్తారంటే an expert in dental surgery and maxillofacial surgeon అనమాట. అతను maxillofacial surgeon and sometimes combined with cosmetic surgery also. వీళ్ళిద్దరు కలిసి దీన్ని చేస్తారు. ఎందుకు అంటే see if at all you see the image of this girl, maxillofacial surgery చేసిన తర్వాత తన అపియరెన్స్ ఎంత మారిపోయింది చూడండి. అంటే ఆ అప్పర్ జాని కట్ చేసి లోపలికి తోసారు. సేమ్ ఆ డెంటల్ స్ట్రక్చర్ అంతా మీరు కానీ చూస్తే తనకి అప్పర్ చ ప్రొట్రూడ్ అయినట్టుంది, అంటే ముందుకు వచ్చేసినట్టుంది. ఆ సర్జరీ చేసి వెనక్కి పంపించేస్తారు. దట్ ఈస్ కాల్డ్ as maxillofacial surgery. అలాగే ఇంకొక ఇమేజ్ కూడా చూడండి. ఈ అమ్మాయికి కానీ చూస్తే లోయర్ జా అంటే కింద ఉన్న జా
వెనక్కి వెళ్ళిపోయినట్టుంది. మనకి 2 జాస్ ఉంటాయి, అప్పర్ జా, లోయర్ జా. అంటే అప్పర్ లిప్ మీద ఉండే జాని అప్పర్ జా అంటారు, లోయర్ లిప్ కింద ఉండే జాని లోయర్ జా అంటారు. సో ఈ లోయర్ జా వెనక్కి వెళ్ళిపోయినట్టు ఉండడం వల్ల ఆ లోయర్ జాని కట్ చేసి దే డూ ఎ సర్జరీ అనమాట. సో ఆ లోయర్ జాని కట్ చేసి ఆ లోపల ఒక స్టీల్ ప్లేట్స్ లాంటివి ఆపరేషన్ చేసి పెడతారు అనమాట. ఆ ఆపరేషన్ చేసి స్టీల్ ప్లేట్స్ పెట్టడం వల్ల ఆ జాని ముందుకి తీసుకుని వస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ Zain, maxillofacial surgery. If at all I'm correct, I'm not aware of that 100% sure. Like Venkatesh maxillofacial surgery చేసుకున్నారు. And one more hero. Zain, who is it? Allarin, sorry, I'm not sorry. Allu Arjun కూడా చేసుకున్నారు అని there is a talk. I'm not sure about that. I'm not very familiar about it. So now you can see this one more picture of maxillofacial surgery. ఈ అమ్మాయి చూస్తే maxillofacial surgery చేసుకున్న ద్వారా ఎంత ఫేస్ మారిపోయిందో చూడండి. సో maxillofacial surgery is done by maxillofacial surgeon. సో దిస్ ఇస్ maxillofacial surgery. ఒకసారి అన్ని టెర్మినాలజీని మనం రీకలెక్ట్ చేసుకుంటాం. పీనైల్ రీకన్స్ట్రక్షన్, మోహ్ సర్జరీ, vaginoplasty, nipple reconstruction, hair transplantation, cleft lip repair, limb reconstruction, blepharoplasty, breast lift surgery, brow lift, liposuction, face lift surgery, rhinoplasty, breast augmentation. Augmentation అంటే సైజ్ పెంచడం. Zain, lip augmentation. Augmentation అంటే సైజ్ పెంచడం. లేజర్ హెయిర్ రిమూవల్, కెమికల్ పీల్, బోటాక్స్ ఇంజెక్షన్. సో ఇవన్నీ మనకి ఏ టాపిక్లో వస్తాయి? ప్లాస్టిక్ సర్జరీలో వస్తాయి. సో ప్లాస్టిక్ సర్జరీలో మనకి కాస్మెటిక్ సర్జరీలు అంటే కాస్మెటిక్స్ అనగానే మనం ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం? డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. డెర్మటాలజిస్ట్ ఈ బొటాక్స్ ఇంజెక్షన్స్ అవన్నీ చేస్తుంటారు. ఇంకా ఎక్కువైనప్పుడు దెన్ వీ గో ఫర్ కాస్మెటిక్ సర్జరీ అనమాట. అంటే ఏజ్ తగ్గించుకునేదానికి, గ్లామర్ పెంచుకునేదానికి చేసే సర్జరీస్ ని ఇవన్నీ కాస్మెటిక్ సర్జరీస్ అంటారు. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎమర్జెన్సీ మెడిసిన్. ఎమర్జెన్సీ మెడిసిన్. సో ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే ఇది ఎప్పుడు మనం ఏ హాస్పిటల్లో చూసినా ఎమర్జెన్సీ కేర్ అని ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ కేర్కి ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు అంటే బ్రీదింగ్ ప్రాబ్లమ్, సడన్గా బ్రీదింగ్ ఆగిపోతున్నప్పుడు, అంటే చోక్ అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వన్రిపి కాయిన్ కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా పిల్లలు మింగేసినప్పుడు వాళ్ళకి ఊపిరాడదు అనమాట, అలాంటి కండిషన్స్. ఆర్ కొన్నిసార్లు ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు, గుండె నొప్పి వచ్చినప్పుడు, చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు, బ్లీడింగ్ వచ్చినప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు, కరెంట్ షాక్ కొట్టినప్పుడు, ఇవన్నీ కేసులు దేని కింద వస్తుంది? ఎమర్జెన్సీ మెడిసిన్ కింద వస్తుంది అనమాట. అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ కింద ఎలాంటి కేసెస్ వస్తాయి అంటే ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి. ఇక్కడ రికవర్ అయిన తర్వాత అగైన్ దే విల్ బి ప్రొవైడెడ్ యాంపుల్ ట్రీట్మెంట్ బై ద కన్సర్న్ డాక్టర్ అనమాట. సో ఫస్ట్ లెట్ us స్టడీ అబౌట్ చెస్ట్ పెయిన్. సో ఇప్పుడే చెప్పాను చెస్ట్ పెయిన్ అని. చెస్ట్ పెయిన్ అంటే ఏంటి? ఇట్స్ అ డిస్కంఫర్ట్ ఆర్ పెయిన్ ఇన్ ద అప్పర్ ఫ్రంట్ ఆఫ్ ద బాడీ. అంటే లంగ్స్ దగ్గర మనకి చెస్ట్ పెయిన్ ఉంటుంది, ఏదో గుండె నొప్పి వచ్చినట్టుగా, పట్టేసినట్టుగా ఉంటుంది. సేమ్. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు చెస్ట్ పెయిన్ ఉంటుంది. ఆర్ హార్ట్ అటాక్ రాకముందు కూడా కొన్నిసార్లు చెస్ట్ పెయిన్ ఉన్నట్టుగా ఉంటుంది. చెస్ట్ పెయిన్, స్వెట్టింగ్ అవన్నీ ఉంటుంది అనమాట. స్ట్రోక్. స్ట్రోక్ అనే వర్డ్ మనం విన్నాం న్యూరాలజీ టాపిక్ లో. సేమ్. స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్ కి అందాల్సిన బ్లడ్ సప్లై కానీ అందకపోతే, మనకి బ్రెయిన్ లోపల ఏమన్నా బ్లడ్ క్లాట్ అయింటే, హెమరేజ్ అయింటే, అంటే బ్లడ్ క్లాట్స్, కొన్నిసార్లు హెమరేజెస్ కొంచెం ఉంటుంది, కొన్నిసార్లు హెమరేజెస్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడే మనకి సిటీ స్కాన్ ఇవన్నీ చేస్తుంటారు. ఆ సిటీ స్కాన్ చేసినప్పుడు ఎంత బ్లడ్ క్లాట్ అయింది అని తెలుసుకొని దాన్ని బట్టి ఇంజెక్షన్స్ ఇవ్వడమా, సర్జరీ చేయడమా అనేది డిసైడ్ చేస్తారు. స్ట్రోక్ ఈజ్ ఎ న్యూరలాజికల్ ఇంపైర్మెంట్ కాజ్డ్ బై disruption in blood supply to a region of the brain. ట్రామా. ట్రామా అంటే ఏంటి? మెంటల్ షాక్ అనమాట. సేమ్. సో కొన్నిసార్లు ట్రామాటిక్ కండిషన్స్ వస్తుంటాయి, అంటే ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు కానీ, ఆర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, ఒకలాంటి షాక్ లోకి వెళ్ళిపోతారు, అంటే రేప్ జరిగినప్పుడు కానీ. సేమ్.
సో మనం ఎలా ఇమ్మీడియట్గా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు అనమాట. దాన్ని ట్రామా అంటారు. అందుకని ఎమర్జెన్సీ అండ్ ట్రామా అని మీరు చూస్తుంటారు. ట్రామా కండిషన్స్ అంటే వాళ్ళు మెంటల్ షాక్లోకి వెళ్ళిపోతారు. ఎలర్జీస్, మనకి ఎలర్జీ అనే వర్డ్ మనం చాలా రకాలుగా వినున్నాం, రకరకాల ఎలర్జీస్ అని. సో కొన్నిసార్లు మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏంటంటే ఇట్ రియాక్ట్స్ యూజువలీ హార్మ్లెస్ సబ్స్టెన్సెస్ టు ద ఎన్వైరన్మెంట్. అంటే మనం ఒకవేళ చిల్లీ పౌడర్ కానీ ఆర్ కొన్నిసార్లు కెమికల్స్ దగ్గర మనం వెళ్ళినప్పుడు కానీ మనకి ఇమ్మీడియట్గా రియాక్షన్ వస్తుంటుంది. అంటే డస్ట్ పడినప్పుడు కానీ, యానిమల్ డాండర్ పడినప్పుడు కానీ, సర్టన్ ఫుడ్స్ కానీ, ఇన్సెక్ట్ స్టింగ్స్ కానీ, వాటన్నిటికి మన బాడీ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతుంటుంది. అంటే కొన్ని కెమికల్స్ మనం పెర్ఫ్యూమ్ వాడినప్పుడు కూడా మన బాడీ రియాక్ట్ అవుతుంది, ఆ పెర్ఫ్యూమ్ కానీ పడకపోతే. అలాగే కొన్ని టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కూడా మన బాడీ రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే డ్రగ్ ఎలర్జీస్ ఉంటాయి కాబట్టి. అలాగే కొన్ని రకాల బట్టలు వేసుకున్నప్పుడు కూడా మన బాడీ రియాక్ట్ అవుతుంటది వాటిని. అలాగే కొన్ని రకాల మెటల్స్ వాడినప్పుడు, వాచెస్ కానీ ఆర్ సిల్వర్ ఐటమ్స్ కానీ ఆర్ గోల్డ్ మెటల్స్ కానీ ఇలాంటి వాటి వాడినప్పుడు కొంతమంది బాడీ ఎలర్జెటిక్ ఉంటుంది అనమాట. దోస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఎలర్జీస్. So what is meant by allergies? Allergies are caused by an abnormal response of the immune system. మన ఇమ్యూన్ సిస్టమ్ అబ్నార్మల్ గా రెస్పాండ్ అవుతుంది. నెక్స్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎమర్జెన్సీస్. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎమర్జెన్సీస్ అంటే కొన్నిసార్లు మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే స్మాల్ ఇంటెస్టైన్లో కానీ లార్జ్ ఇంటెస్టైన్లో కానీ డైజెస్టివ్ సిస్టంలో కానీ అంటే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాకపోతే వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నా కూడా, మోషన్స్ ఎక్కువ అవుతున్నా కానీ ఆర్ అన్బేరబుల్ పెయిన్ ఇన్ ద స్టమక్ వచ్చినప్పుడు కానీ అంటే 24 గంటలు కడుపు నొప్పి అని కూడా వెళ్ళిపోతుంటారు హాస్పిటల్కి. యూ మైట్ అబ్జర్వ్ దట్. సో ఇవన్నీ ఎమర్జెన్సీ కండిషన్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్, సైకియాట్రిక్ ఎమర్జెన్సీస్. సైకియాట్రిక్ ఎమర్జెన్సీ అంటే కొన్నిసార్లు డిప్రెషన్కి లోనయ్యి అర్ధరాత్రి పేషెంట్ లేచి సూయిసైడల్ టెండెన్సీ ఉంటుంది, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు అనమాట, ఆర్ కోసేసుకోవాలని ప్రయత్నిస్తాడు, ఆర్ దూకేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి టెండెన్సీ వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్గా తను ఎక్కడికి తీసుకెళ్ళాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు డ్రగ్స్ ద్వారా బ్రెయిన్ని పాసిఫై చేస్తారంటే ఆ బ్రెయిన్లో వచ్చిన అబ్నార్మల్ సిగ్నల్స్ని వాళ్ళు కంట్రోల్ చేసి పీస్ఫుల్గా చేసిన తర్వాత దెన్ దే గో ఫర్ కౌన్సిలింగ్ అనమాట. ఇమ్మీడియట్గా వాళ్ళు కౌన్సిలింగ్ అంటే పేషెంట్ కౌన్సిలింగ్కి వెళ్ళరు అనమాట. సో కొన్నిసార్లు వాళ్ళ రూమ్లో తలుపులు వేసేసుకొని చనిపోవడానికి ట్రై చేస్తారు. మనం వాళ్ళని కంట్రోల్ చేసి ఎక్కడికి తీసుకురావాలి? హాస్పిటల్కి తీసుకురావాలి. సో psychiatric emergency ante it is a condition where the patient has disturbance of thought, affect and psychomotor activity. సో వాళ్ళు ఎలాంటి దీనికి దారి తీస్తారంటే ఐదర్ వాళ్ళు ప్రాణం తీసుకునేదానికైనా ప్రయత్నం చేస్తారు, లేకపోతే ప్రాణం తీసేదానికైనా ప్రయత్నిస్తారు. దే ఆర్ రెడీ టు కిల్ దెమ్సెల్వ్స్ ఆర్ దే ఆర్ రెడీ టు కిల్ సంబడి అనమాట. పాయిజనింగ్ అండ్ ఓవర్ డోస్. పాయిజనింగ్ అంటే ఫుడ్ పాయిజన్ మనకి చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. అంటే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు స్టేల్ సబ్స్టెన్సెస్ పెట్టినప్పుడు, అంటే కెచప్ ఒక 1 month కెచప్ కానీ 2 months కెచప్ కానీ అది తీయడం, దాంట్లో పోయడం, దాంట్లో వాటర్ కలపడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో మెనీ టైమ్స్ ఐ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ఐఎమ్ టెలింగ్. సో వీళ్ళు అలాంటి అంటే ఆ హైజీనిక్ కండిషన్స్లో లేనప్పుడు కానీ ఫుడ్ పాయిజన్ అవ్వేదానికి చాలా స్కోప్ ఉంటుంది. అండ్ ఓవర్ డోస్, డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల కూడా మనకి పాయిజన్ అవుతుంది. సో substances which endangers life by severely affecting one or more vital functions is called as poison. సో డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ కెమికల్స్ తీసుకోవడం వల్ల కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే పెస్టిసైడ్స్ తీసేసుకుంటారు. ఫార్మర్స్, రైతులు సినిమాల్లో కూడా చూస్తుంటాం. వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళ బాధలు భరించలేక దే టేక్ ఇన్సెక్టిసైడ్స్, పురుగుల మందు తాగేస్తుంటారు. సో వాళ్ళని ఇమీడియట్గా కానీ హాస్పిటల్కి తీసుకొని వచ్చేసి వాళ్ళ చేత వామిటింగ్ చేయించేస్తే అప్పుడు వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇన్సెక్టిసైడ్స్, జస్ట్ ఐ టోల్డ్ యు, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఆర్ ఆర్గానోఫాస్ఫేట్ ఇవన్నీ తీసుకొని వాళ్ళని హార్మ్ చేసుకోవాలని చూస్తారనమాట. పీడియాట్రిక్ ఎమర్జెన్సీ. పీడియాట్రిక్ ఎమర్జెన్సీ అంటే చిన్న పిల్లలకి సంబంధించిన ఎమర్జెన్సీ. ఇందాకే నేను మీకు చెప్పాను, చిన్నపిల్లలు ఏం చేస్తారంటే కొన్నిసార్లు వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది, కొన్నిసార్లు వాళ్ళకి డయేరియా వస్తుంది, అంటే ఇమోషన్స్ కంటిన్యూస్గా వస్తుంటుంది, కొన్నిసార్లు వాళ్ళు వీక్ అయిపోతుంటారు,
కొన్నిసార్లు అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతుంటారు. పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కంప్లైంట్ చేయగలుగుతారు. చిన్నపిల్లలు మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. అలాంటి ఎమర్జెన్సీస్ని పీడియాట్రిక్ ఎమర్జెన్సీ అంటారు. సో ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ విచ్ ఇస్ డిఫైన్డ్ అ సీరియస్ కండిషన్ దట్ థ్రెటన్స్ లైఫ్ ఆఫ్ అన్ ఇన్ఫెంట్, చైల్డ్ ఆర్ టీన్. సో వీళ్ళకి ఇమ్మీడియట్ మెడికల్ అటెన్షన్ కావాలన్నమాట. కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఆ హార్ట్ బీట్ అనేది సడన్ గా ఆగిపోతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్డియాక్ అరెస్ట్. అంటే అవర్ హార్ట్ విల్ బి బీటింగ్ కంటిన్యూస్లీ. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఎప్పుడైతే హార్ట్ బీటింగ్ అంటే ఇది హార్ట్ బీట్ ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. నెక్స్ట్ అక్యూట్ అబ్డామినల్ పెయిన్. అక్యూట్ అబ్డామినల్ పెయిన్ అంటే 24 అవర్స్ స్టమక్ ఏక్ అంటారు. దీన్ని 24 గంటలకు కడుపు నొప్పి అని కూడా అంటారు. సో దీనికి కొన్నిసార్లు సర్జరీ కూడా చేసేస్తుంటారు. ఫ్రాక్చర్. We had studied about this word in orthopedic topic. Fracture అంటే it is a disruption in the normal continuity of a bone. ఒక బోన్ యొక్క కంటిన్యూటీ కానీ బ్రేక్ అవుతే దాన్ని ఫ్రాక్చర్ అంటారు. ఫ్రాక్చర్ లో కూడా మనకి రకరకాల ఫ్రాక్చర్స్ ఉన్నాయి. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అని, మల్టిపుల్ ఫ్రాక్చర్ అని, అలాగే ఫ్రాక్చర్స్ ఉన్నాయి. సో ఫ్రాక్చర్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్రే ద్వారా డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు అనమాట. కొన్నిసార్లు అవసరం అయితే సర్జరీ కూడా చేస్తారు. ఆక్యులర్ ఎమర్జెన్సీ. ఆక్యులర్ ఎమర్జెన్సీ అంటే ఐ ఎమర్జెన్సీ. సో ఐ ఎమర్జెన్సీ ఏంటంటే కొన్నిసార్లు మన ఐ లోపల కెమికల్స్ పడతాయి ఆర్ ఫారిన్ ఆబ్జెక్ట్స్ పడతాయి అనమాట. అప్పుడు మనకి ఇమ్మీడియట్గా మనం ఎవరిని కన్సల్ట్ చేయాలి? ఆప్థమాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఆప్థమాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తామో దే ప్రొవైడ్ ప్రాపర్ ట్రీట్మెంట్. అలా కాకుండా మనం ఓన్ ట్రీట్మెంట్ కానీ తీసుకున్నామంటే ఐస్ డ్యామేజ్ అయిపోయేదానికి చాలా స్కోప్ ఉంటుంది అనమాట. అందుకని ఎలాంటి కెమికల్స్ పడినా, ఎలాంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ పడినా, ఎలాంటి ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళలో కొన్నిసార్లు పురుగులు పడుతుంటాయి. మనం ఏం చేస్తున్నాం? వాటిని బాగా నలిపి ఆ పురుగుల్ని తీస్తూ ఉంటారు. తర్వాత స్టిల్ దెర్ విల్ బి పెయిన్ ఇన్ ద ఐ. There will be some sort of infection in the eye. Once when I consulted an ophthalmologist, she started telling అనమాట. ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఆ పురుగుని మనం నలుపుతూ ఉంటామో అది ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సమ్ సార్ట్ ఆఫ్ డేంజర్. అంటే నాకేదో అయిపోతుంది అనేది కొన్ని రకాల కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది అన్న. ఆ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనం దాన్ని నలిపి చంపేస్తుంటాం. కానీ ఆ పురుగు బయటకు వచ్చినా కూడా కెమికల్స్ అన్ని ఐని ఇన్ఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఐని మనం ఎవరిని కన్సల్ట్ చేయాలి? ఆప్థమాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఎలక్ట్రికల్ ఇంజరీ. ఎలక్ట్రికల్ ఇంజరీ అవుతుంటది కొన్నిసార్లు. సో ఎలక్ట్రికల్ ఇంజరీ అంటే ఇట్ మైట్ బి మైనర్ ఇంజరీ ఆర్ ఇట్ మైట్ బి మేజర్ ఇంజరీ. సో మేజర్ ఇంజరీస్ అయినప్పుడు ఎలక్ట్రికల్ లైన్స్ని అంటే కరెంటు పోల్స్ని కొంతమంది డ్రైవర్స్ గుద్దేస్తుంటారు. ఆ గుద్దేసినప్పుడు వాళ్ళకి చార్జ్ అయిపోతుంది, బాడీ అంతా నల్లగా మాడి మస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం బ్రింజాల్ని ఎలా వంకాయని బాగా టోస్ట్ చేస్తే ఎలా అయిపోతుందో అలా మాడి మస్ అయిపోతుంది. అప్పుడు అన్బేరబుల్ స్మెల్ వస్తుంటుంది అనమాట. సో దాన్ని డిసెక్ట్ చేసేస్తారు, అంటే యాంపిటేట్ చేసేస్తారు. ఆ కాలు వరకు తీసేస్తారు, లేకపోతే ఆ చెయ్యి వరకు తీసేస్తారు. సో దట్ ఐ హ్యావ్ వాచ్డ్ కేర్ఫుల్లీ వెన్ మై ఫ్రెండ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అనమాట. ఎలక్ట్రికల్ ఇంజరీ అయింది. అతను ఏంటంటే ఎలక్ట్రికల్ పోల్ని గుద్దినప్పుడు తన చేతులు, తన కాళ్ళు మీన్స్ 3 were removed totally. 2 కాళ్ళు, ఆ రైట్ హ్యాండ్ రిమూవ్ చేస్తారు, యాంపిటేట్ చేస్తారు, అంటే కట్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే అవంతా జామ్ అయిపోయి కాలిపోయాయి అనమాట. సో అది కానీ ట్రీట్మెంట్ కానీ చేయకపోతే, వాటిని కానీ యాంపిటేట్ చేయకపోతే ఏమవుతుంది? ఆ హార్మ్ఫుల్ టిష్యూస్ అన్ని వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయిపోతాయి, వెళ్ళిపోతాయి అనమాట. అందుకని యాంపిటేట్ చేసేస్తారు. సో an electrical injury is damage to the skin or internal organs when a person comes into direct contact with an electrical current. Acute kidney injury. సో సడన్ గా, అక్యూట్ అంటే ఏంటి? సడన్ గా. క్రానిక్ అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్, డే బై డే. సో మనకి 2 రకాల డ్యామేజ్లు జరుగుతుంది. క్రానిక్ అంటే ఏంటి? డే బై డే ఒక ఆర్గన్ కండిషన్ డిటీరియరేట్ అయిపోతూ ఉంటుంది, అంటే తగ్గిపోతూ ఉంటుంది, దాని ఫంక్షనింగ్ స్టేజ్ తగ్గిపోతూ ఉంటుంది. అక్యూట్ అంటే సడన్ గా మేబీ గంటల్లో కానీ ఆర్ మేబీ రోజుల్లో కానీ ఆర్గాన్ యొక్క కండిషనింగ్ తగ్గిపోవడం ఏమంటారు అంటే అక్యూట్
డ్యామేజ్ అంటారు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే సడన్ డిటీరియరేషన్ ఇన్ కిడ్నీ ఫంక్షన్, అంటే ద కిడ్నీస్ విల్ నాట్ బి ఏబుల్ టు మెయింటైన్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ హెమస్టాసిస్. సో ఎప్పుడైతే ఈ కిడ్నీస్ ఎలక్ట్రోలైట్స్ ని సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోతాయో, అవి ఎప్పుడైతే ఫిల్టరేషన్ ప్రాసెస్ ని సరిగ్గా చేయలేకపోతాయో, అప్పుడు కిడ్నీస్ సరిగ్గా ఫంక్షన్ అవట్లేదు అని మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే కిడ్నీస్ సరిగ్గా ఫంక్షన్ అవ్వవో, అగైన్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. నెఫ్రాలజిస్ట్ ఏం చేస్తారంటే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతాడు అనమాట. నెక్స్ట్ హీట్ స్ట్రోక్. ఈ హీట్ స్ట్రోక్ అనే వర్డ్ మనం సమ్మర్ సీజన్ లో వినుంటాం, అదే వడదెబ్బ అంటారు. సో హీట్ స్ట్రోక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ అక్యూట్ మెడికల్ ఎమర్జెన్సీ కాస్డ్ బై ఫెయిల్యూర్ ఆఫ్ ద హీట్ రెగ్యులేటింగ్ మెకానిజం. మన బాడీలో హీట్ రెగ్యులేటింగ్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఈ హీట్ రెగ్యులేటింగ్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది తక్కువ అయిపోతుంది. అందుకని సమ్మర్ సీజన్ లో బాగా వాటర్ తాగండి, నిమ్మకాయ సోడాలు తాగండి, మజ్జిగ తాగండి అని అంటుంటారు. ఇది హీట్ వేవ్స్ వల్ల మన బాడీలో హీట్ మెకానిజం తగ్గిపోతుంది కాబట్టి దెన్ వి గెట్ హీట్ స్ట్రోక్. దాన్ని సన్ స్ట్రోక్ అని కూడా అంటారు. డ్రౌనింగ్. డ్రౌనింగ్ అంటే ఏంటి? మునిగిపోవడం. కొన్నిసార్లు ఈత కొట్టేటప్పుడు మనం మునిగిపోతూ ఉంటాం. మునిగిపోయినప్పుడు ఏమవుతుంది? మనం బ్రీత్ చేయలేం. అంటే ఎవరైనా నీళ్ళలో పడి చనిపోయినప్పుడు వాళ్ళ లంగ్స్ లోపలంతా వాటర్ వెళ్ళిపోతుంది. మీరు కానీ గమనించుంటే డ్రౌనింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ రెస్పిరేటరీ ఇంపైర్మెంట్ ఫ్రమ్ సబ్మర్షన్ ఆర్ ఇమ్మర్షన్ అండ్ లిక్విడ్. గణేష్ నిమజ్జనం అంటారు. ఇమ్మర్షన్ అంటే ఏంటి? లోపలికి వెళ్ళిపోవడం. సో మనం ఎప్పుడైతే నీళ్ళలో మునిగిపోతామో, మునిగిపోయినప్పుడు మనకి రెస్పిరేషన్ సరిగ్గా చేయలేం. అంటే ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ చేయలేం, బ్రీదింగ్ సరిగ్గా చేయలేం. అలాంటి బ్రీదింగ్ సరిగ్గా చేయలేనప్పుడు అది ఫ్యాటల్ అయినా అవుతుంది, నాన్ ఫ్యాటల్ డ్రౌనింగ్ అయినా అవుతుంది. ఫ్యాటల్ డ్రౌనింగ్ అంటే ప్రాణం మీదకి వచ్చే డ్రౌనింగ్ అనమాట. నాన్ ఫ్యాటల్ డ్రౌనింగ్ అంటే మీన్స్ ద పర్సన్ ఎప్పుడైతే మనం చెస్ట్ మీద పంప్ చేస్తూ ఉంటారు. మీరు మూవీస్ లో చూస్తుంటే హీరో హీరోయిన్ కి చెస్ట్ మీద పంప్ చేస్తుంటారు. సో ఆ లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది. దెన్ ద పేషెంట్ రికవర్స్. దట్ ఈస్ నాన్ ఫ్యాటల్ డ్రౌనింగ్. ఫ్యాటల్ డ్రౌనింగ్ అంటే ఆ లంగ్స్ లోపలికి అంతా వాటర్ వెళ్ళిపోయి పేషెంట్ చనిపోయేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వి స్టడీడ్. విల్ హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్. ఒకసారి చూసుకుందాం. సో మనకి ఎమర్జెన్సీలో వచ్చేది ఏంటంటే ఎమర్జెన్సీలో వచ్చే టాపిక్స్ ఏంటంటే చెస్ట్ పెయిన్, స్ట్రోక్, ట్రామా, ఎలర్జీస్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎమర్జెన్సీస్, సైకియాట్రిక్ ఎమర్జెన్సీ, పాయిజనింగ్ కానీ ఓవర్ డోస్ కానీ, పీడియాట్రిక్ ఎమర్జెన్సీ, కార్డియాక్ అరెస్ట్, acute abdominal pain, that is also called as 24 hours pain, fracture, ocular emergency, which is nothing but eye emergency, electrical injuries, acute kidney injury, and heat stroke. Drowning. డ్రౌనింగ్ లో మనకి రెండు రకాల డ్రౌనింగ్స్ ఉన్నాయి, ఫ్యాటల్ డ్రౌనింగ్, నాన్ ఫ్యాటల్ డ్రౌనింగ్. ఫ్యాటల్ ఇంజరీ అంటే డెడ్లీ ఇంజరీ, ప్రాణం మీదకి వచ్చే ఇంజరీ. నాన్ ఫ్యాటల్ ఇంజరీ అంటే అంత ప్రాణం మీదకి వచ్చే ఇంజరీ కాదు. సో దీస్ ఆర్ ద టూ టాపిక్స్ విచ్ వి స్టడీడ్. నౌ విల్ గో టు ద థర్డ్ టాపిక్. ద థర్డ్ టాపిక్ ఇస్ వాస్కులర్ సర్జరీ. వాస్కులర్ సర్జరీ అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మనం చూస్తున్నాం. ఆ సర్క్యులేటరీ సిస్టమ్ కానీ సరిగ్గా పనిచేయకపోతే మనకు వచ్చే డిజీజెస్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం అనమాట. హైపర్ టెన్షన్, హై బీపీ. వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ దిస్. రికరింగ్ చెప్తా ఉన్నాను ఎందుకంటే సో దట్ వీ కెన్ స్టోర్ ఇట్. కామన్గా వచ్చే డిజీజెస్ మనకి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ లో రిపీట్ అవుతుంటాయి. హైపర్ టెన్షన్ ఇస్ నథింగ్ బట్ increase of blood pressure on the wall of the blood vessels. So high BP. ఈ హై బీపీ రావడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ ఆర్టీరియోస్క్లెరోసిస్. ఆర్టీరియోస్క్లెరోసిస్ అంటే ఇట్స్ ఎ కామన్ డిజీజ్ ఆఫ్ ద ఆర్టరీస్. అంటే ఆర్టరీస్, దోస్ ఆర్టరీస్ విచ్ క్యారీ ద బ్లడ్. ఆర్టరీస్ అన్ని ఏమవుతాయంటే హార్డెన్ అయిపోతాయి. హార్డెన్ అంటే గట్టి పడిపోతాయి అనమాట. ఆ గట్టి పడిపోవడం వల్ల, థికెన్ అయిపోవడం వల్ల
they will not be able to carry the blood. That disease is called as arteriosclerosis, coronary artery disease. దీన్ని షార్ట్ కట్ లో సిఏడి అంటారు, కరోనరీ ఆర్టరీ డిజీజ్. సో ఈ కరోనరీ ఆర్టరీ డిజీజ్ లో ఏమంటే ఆర్టరీస్ నేరో అయిపోతాయి, అంటే చిన్నవి అయిపోతాయి, ఆర్ బ్లాకేజ్ విల్ బి దేర్ ఇన్ ఆర్టరీస్. ఈ బ్లాకేజ్ అవ్వడం వల్ల కానీ లేకపోతే నేరో అవ్వడం వల్ల కానీ బ్లడ్ పంపింగ్ అనేది సరిగ్గా జరగదు అనమాట. ఎప్పుడైతే బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరగదో ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. ప్రెషర్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, హై బ్లడ్ ప్రెషర్ కి దారి తీస్తుంది. నెక్స్ట్ డీప్ వెయిన్ థ్రోంబోసిస్. డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్స్ అవుతాయి అంటున్నాం వెయిన్స్ లోపల. అంటే మనకి రెండు ఉన్నాయి, వెయిన్స్ ఆర్టరీస్ అని. వెయిన్స్ లోపల బ్లడ్ క్లాట్ అవుతే దీస్ వెయిన్స్ యూ కెన్ అబ్జర్వ్, అంటే వెరికోస్ వెయిన్స్ అనేవి మనం గమనించుంటాం. యూ కెన్ చెక్ ఇన్ ద గూగుల్ ఆఫ్టర్వర్డ్స్. సో ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ అవుతుందో దెన్ యూ కెన్ సీ ద వెయిన్స్ బల్జ్డ్, మనకి బయట కనపడుతూ ఉంటాయి. సో దాన్ని డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటారు. స్ట్రోక్ జస్ట్ 5 minutes ముందే మనం చదవం. జైన్ ఎప్పుడైతే బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరగదో, బ్లాకేజ్ ఆఫ్ బ్లడ్ జరుగుతుందో జైన్ మనకి స్ట్రోక్ ఏర్పడేదానికి రీజన్ అవుతుంది. జైన్ సో బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ లో మనకి 3 types ఆఫ్ స్ట్రోక్స్ ఉన్నాయి. there are mainly 3 types of strokes. They are transient ischemic stroke, దాన్ని మినీ స్ట్రోక్ అంటారు, ఆర్ ఇస్కెమిక్ స్ట్రోక్ అండ్ హెమరేజిక్ స్ట్రోక్. హెమరేజ్ అంటే నేను మీకు చెప్పాను, జైన్ బ్లడ్ క్లాట్స్ ఉంటుంది అనమాట. లింఫోడెమా. లింఫోడెమా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్వెల్లింగ్ అనమాట, లోకలైజ్డ్ స్వెల్లింగ్. కాళ్ళ దగ్గర మనం కానీ ఇమేజ్ లో కానీ చూస్తే జైన్ ఈ లింఫ్ నోడ్స్ దెబ్బతినడం వల్ల డ్యూ టు డిస్ట్రక్షన్ విచ్ మే అకర్ డ్యూ టు లింఫ్ నోడ్ రిమూవల్, ఈ లింఫ్ నోడ్స్ రిమూవ్ చేసిన తర్వాత ఆర్ లింఫ్ వెసల్స్ లో డ్యామేజ్ అవ్వడం వల్ల టిష్యూ మీద బాగా ప్రెషర్ ఏర్పడిపోతుంది. ఈ ప్రెషర్ ఏర్పడడం వల్ల ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, స్వెల్లింగ్ ఏర్పడుతుంది, దాన్ని లింఫోడెమా అంటారు. నెక్స్ట్ సారీ just a second. Kawasaki, it's a type of disease. చిన్న పిల్లల్లో కనబడుతుంది, అంటే ఇది 10 years లోపల పిల్లలకి వస్తుంది అనమాట. సేమ్ సో మాక్సిమం 10 years వరకు వస్తుంది. అండ్ యూజువల్లీ most of the children whoever is affected by this disease, they are less than 5 years old. ఈ కవాస్కి డిసీజ్ ఏం చేస్తుందంటే దిస్ ఎఫెక్ట్స్ ద ఆర్టరీస్ దట్ సప్లై ద హార్ట్ విత్ ద బ్లడ్. సో కరోనరీ ఆర్టరీస్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. జైన్ అది ఎఫెక్ట్ చేయడం వల్ల దేర్ విల్ బి స్వెల్లింగ్, అంటే బాడీలో స్వెల్లింగ్ అనేది బాగా కనపడుతూ ఉంటుంది. మనకి ఈ డిసీజ్ లో లింఫోడెమా వల్ల ఏంటంటే కాళ్ళల్లో స్వెల్లింగ్ కనపడుతుంది. కవాస్కి డిసీజ్ లో బాడీలో బాగా స్వెల్లింగ్, అంటే ఒబేసిటీ వచ్చినట్టుగా కనపడుతుంది అనమాట. హైపోటెన్షన్. హైపర్ అంటే ఏంటి, ఎక్కువ. హైపో అంటే ఏంటి, తక్కువ. అంటే ఉండాల్సిన ప్రెషర్ ఆఫ్ ద బ్లడ్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని హై బీపీ అంటారు, ఉండాల్సిన బ్లడ్ ప్రెషర్ కంటే తక్కువ ఉంటే దాన్ని లో బీపీ అంటారు. సో హైపోటెన్షన్ ఆర్ లో బ్లడ్ ప్రెషర్ is a condition where the force of the blood against the walls of the arteries is lower than normal. ఎప్పుడైతే లో బీపీ ఉంటుందో డిజీనెస్ ఏర్పడుతుంది, మత్తుగా ఉంటుంది, ఆర్ నీరసంగా ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటుంది, కళ్ళు బైర్లు కమ్మినట్టు ఉంటుంది, అంటే మసగగా కనబడుతుంటది. జైన్ ఈ హైపోటెన్షన్ వచ్చినప్పుడు డిహైడ్రేషన్, జైన్ అంటే బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే హై బీపీ ఉన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది, లో బీపీ ఉన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఆర్ హార్మోనల్ ఇష్యూస్, అంటే హార్మోన్స్ అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్కి సంబంధించిన హార్మోన్స్ కానీ అలాంటి వాటికి కూడా ఇవి చాలా రీజన్ అవుతుంది. జైన్ సో హై బీపీ ఉన్న ప్రాబ్లమే, లో బీపీ ఉన్న ప్రాబ్లమే. సో లో బీపీ ఉంటే వైటల్ ఆర్గన్స్ అవి దెబ్బతినేదానికి స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ లింఫాంజైటిస్. ఈ లింఫాంజైటిస్ అంటే లింఫ్ నోడ్స్, లింఫ్ వెజల్స్ అవి స్వెల్లింగ్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే ఈ లింఫాటిక్ సిస్టమ్ అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆ లింఫాంజైటిస్ అనే డిసీజ్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది.
Angioplasty, this is a type of treatment. Ante, so this is a minimally invasive procedure. సో బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేసే దానికంటే ఆర్టరీస్లో ఎప్పుడైతే బ్లడ్ ఫ్లోని అబ్స్ట్రక్షన్ ఉందో వాటిని ఆ బ్లడ్ ఫ్లోని సరిగ్గా పంపించేదానికి బ్లాకేజెస్ తీసే ప్రొసీజరే యాంజియోప్లాస్టీ. So I wanted to share an image, but I could not. Angioplasty ante it's a very simple procedure. So a blockages ni simple ga remove చేసేస్తారు and there will be proper flow of blood. And bypass surgery, మీరు వినంటారు bypass surgery అంటే bypass surgery అంటే ఎక్కడైతే ఆ బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయినాయో జైన్, సో coronary artery bypass surgery creates a new path for blood to flow around a blocked or partially blocked artery. సో ఎక్కడైతే ఆర్టరీస్ బ్లాక్ అయినాయో ఆ బ్లాక్ అయిన ఆర్టరీస్ కాకుండా వేరే రూట్లో తీసుకెళ్తారు అనమాట. అంటే మనకి రోడ్లో బైపాస్ రోడ్ అని ఎలా ఉంటారో అలాగే బైపాస్ సర్జరీ అంటే ద సర్జరీ ఇన్వాల్వ్స్ టేకింగ్ ఎ హెల్దీ బ్లడ్ వెజల్ ఫ్రమ్ ద చెస్ట్ ఆఫ్ ద లెగ్ ఏరియా. చెస్ట్ దగ్గర నుంచి కానీ లెగ్ ఏరియా దగ్గర నుంచి కానీ సేమ్ దే టేక్ ఎ హెల్దీ బ్లడ్ వెజల్. ద వెజల్ ఇస్ కనెక్టెడ్ బిలో ద బ్లాక్డ్ హార్ట్ ఆర్టరీ. ఎక్కడైతే ఆర్టరీ బ్లాక్ అయింటుందో ఆ బ్లాక్ అయిన ఆర్టరీ దగ్గర దాన్ని తీసుకొని జైన్ దాన్ని రీప్లేస్ చేస్తారు. ది న్యూ పాత్వే ఇంప్రూవ్స్ బ్లడ్ టు ఫ్లో ప్రాపర్లీ టు ద heart muscle. That is called as bypass surgery. Thrombectomy. Zain, what is meant by thrombectomy? Surgical removal of a blood clot from a blood vessel. అంటే మనకి బ్లడ్ వెసల్స్ ఏమైనా బ్లడ్ క్లాట్ అయి ఉంటే సింపుల్ గా చేసే ప్రొసీజరే థ్రాంబెక్టమీ. జైన్, సో వెయిన్స్ లో కానీ బ్లడ్ క్లాట్ అంటే జైన్ దే డూ దట్ థ్రాంబెక్టమీ అనమాట. Angioplasty, I told you just now, it is a procedure to open blocked or narrowed blood vessel. అంటే narrowed blood vessels ఉన్నప్పుడు ఆ నారో దీన్ని బ్లాక్ చేసే వాటిని తీసేయడాన్ని యాంజియోప్లాస్టీ అంటారు. జైన్, కొన్నిసార్లు స్టంట్ వేసారు అని అంటారు. bypass surgery we studied about that. Deep brain stimulation. Stimulate అంటే వాటిని యాక్టివేట్ చేయడం అన్నమాట. సో మన బ్రెయిన్ లో ఎలక్ట్రోడ్స్ ని ఇంప్లాంట్ చేసి ద ఎలక్ట్రోడ్స్ ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. సో ఈ ఎలక్ట్రోడ్స్ ఏం చేస్తాయి, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అవర్ బ్రెయిన్ విల్ బి ఏబుల్ టు వర్క్ ఎఫెక్టివ్లీ. నెక్స్ట్ అథెరెక్టమీ. సో ఈ బ్లడ్ వెసల్స్ లో అంటే బ్లడ్ వెసల్స్ లో ఎప్పుడైతే క్లాటింగ్ ఉంటుందో దాన్ని తీసేయాలంటే క్లాటింగ్ ని అథెరెక్టమీ చేసి తీసేస్తారు. లింఫ్ నోడ్ డిసెక్షన్. డిసెక్షన్ మీన్స్ రిమూవల్. లింఫ్ నోడ్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అయి ఉంటాయో అంటే క్యాన్సరస్ గ్రోత్ ఉంటాయో, మాలిగ్నెంట్ సెల్స్ ఉంటాయి. మాలిగ్నెంట్ అంటే ఏంటి, హార్మ్ఫుల్ సెల్స్ ఉంటాయో అలాంటి వాటిని తీసేదానికి చేసే సర్జరీయే లింఫ్ నోడ్ డిసెక్షన్. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, దీన్ని షార్ట్ కట్ లో RFA అంటారు. సో ట్యూమర్స్ అంటే పెయిన్లెస్ స్వెల్లింగ్స్ ఇన్ ద బాడీ ఉంటాయి. అంటే మన బాడీ బయట కానీ బాడీ లోపల కానీ కొన్నిసార్లు స్వెల్లింగ్స్ ఉంటాయి. ఉన్న స్వెల్లింగ్స్ అన్ని డేంజరస్ స్వెల్లింగ్స్ కాదు. కొన్ని క్యాన్సరస్ గ్రోత్కి దారితీస్తాయి, కొన్ని నాన్ క్యాన్సరస్ గ్రోత్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలాంటి క్యాన్సరస్ గ్రోత్ ఉంటాయో వాటిని ష్రింక్ చేయడానికి, ష్రింక్ అంటే సైజ్ తగ్గించడానికి చేసే ట్రీట్మెంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. So hypertension we studied about this. Okay. Now we will have a quick recap of all the things which we studied in vascular surgery lo manaku vache topics entante hypertension and arteriosclerosis, coronary artery disease, deep vein thrombosis, stroke, lymphedema, Kawasaki, hypotension, lymphangitis, angioplasty, coronary artery bypass surgery, thrombectomy, angioplasty, deep brain stimulation, atherectomy, lymph node dissection, and finally radio frequency ablation. So these are the things, and along with this there are some treatment methods which are carried on over here. So elanti treatment methods untayi ante see,
So they take care of అంటే అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అని ఇస్తుంటారు, ఎయిర్వే మేనేజ్మెంట్ అని ఇస్తుంటారు, చెస్ట్ ట్యూబ్ ఇన్సెర్షన్ చేస్తుంటారు, ఆర్ ప్రొసీజరల్ సెడేషన్, హెమరేజ్ కంట్రోల్ అండ్ ఆబ్స్టరిక్ ఎమర్జెన్సీస్. ఆబ్స్టరిక్ అంటే ఏంటి? ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చే ఎమర్జెన్సీస్, ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తుంటారు. సో we will wrap up today's class. If any queries are there, please try to chat, or else we'll wrap up the class. So the main suggestion what I would like to give is, please go through all the terminologies. అంటే మెడికల్ టర్మినాలజీస్ని వింటా ఉండండి చాలు. ఎప్పుడైతే మెడికల్ టర్మినాలజీస్ని వింటా ఉన్నారో, then automatically you can get acquainted, familiar with the language. Thank you very much, Sonia. So let us leave for the day.